పాశ్చాత్య దేశాలు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకొచ్చేశాయి. అమెరికా తర్వాత ఇప్పుడు యూకే అదే బాటలో పట్టింది. రీసెంట్ గా యాంటీ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ యూకే లో ఈ ఆఫీసర్స్ వెళ్ళి దాదాపు 800 వర్క్ ప్లేసెస్ లో సడన్ గా ఎంక్వైరీ చేశారంట. దాదాపు 600 మందిని అరెస్ట్ చేశారంట. చాలా దేశాలు ఈ మధ్య అరెస్ట్ చేయటాలు లేదా డిపోర్ట్ చేయటాలు, క్వారంటైన్ చేయటాలు ఇలా చాలా చేస్తున్నాయి అనమాట. ఇంతకు ముందు కూడా యూకే లో రిషి సునాక్ ప్రభుత్వం ఇదే పని చేస్తుంది. టాప్ ద బోట్ క్యాంపెయిన్ నడిపింది. అంతేకాదు ఎస్ఎల్ఎం ఎవరైతే యూకేకి అక్రమంగా వస్తారో వాళ్ళని తిరిగి పంపించడానికి రువాండాతో ఒక డీల్ చేసుకుంది. రువాండాకి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని కొంతమందిని పంపించేసింది కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ కూడా యూకేలో అదే పని చేస్తున్నారు. అయితే యూకేలో ఇంతకు ముందున్న పార్టీ కన్జర్వేటివ్ పార్టీ. జనరల్ గా కన్జర్వేటివ్ ఐడియాలజీ అనేది ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మనం ఇంతకు ముందున్న పార్టీ కానీ రిషి సునాక్ కానీ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారు లేదా ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకున్నారంటే ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పార్టీ యూకేలో లేబర్ పార్టీ అనమాట. జనరల్ గా లేబర్ పార్టీ ఇంత స్ట్రిక్ట్ గా ఉండదు. కానీ ఈ రోజున దాదాపు 600 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అరెస్ట్ చేసేశారు యూకేలో అనమాట. యూకే కూడా అమెరికా బాటలోనే వెళ్తుంది. యూరోప్ లో కొన్ని దేశాలు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు అక్రమ వలసదారుల మీద గట్టిగా చర్యలు తీసుకోబోతున్నారని అర్థమవుతుంది అనమాట. యూకేలో అక్రమ వలసదారులను పంపించడానికి ఇంతకు ముందు రిషి సునాక్ ప్రభుత్వం రువాండాతో ఒక డీల్ చేసుకుంది. అయితే ఆ డీల్ ని కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూకేలో కియర్ స్టార్మర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డీల్ ని క్యాన్సిల్ చేసేసి బార్డర్ సెక్యూరిటీ కమాండ్ తీసుకొచ్చేసింది అనమాట. దాంతో అక్కడ అరెస్టులు మొదలెట్టేసింది.